హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్సీపీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. చాలా హాట్ టాపిక్ గా మారే. అది కూడా ఈ రోజు అంటే నిన్న జోగి రమేష్ గారు అనే ఒక వ్యక్తి మద్యం కుంభకోణంలో అరెస్ట్ అవటం, కల్తీ మద్యానికి సంబంధించి అతన్ని అరెస్ట్ చేయటం, ఈయన మాట్లాడినటువంటి మాటలు ఏ రకంగా ఉన్నాయి రెండు మ్యాచ్ చేసి ఒకసారి చూద్దాం. అసలు అంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి చాలా మంది దూరం అయిపోతున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి తీరు నచ్చక వైఎస్ఆర్సీపీ పరిస్థితి, ఈవెన్ ఆ పార్టీ భవిష్యత్తు మీద ఆశ లేనటువంటి వ్యక్తులు అందరూ కూడా బయటకు వచ్చి ఇతర పార్టీల్లో కొంతమంది సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అదే కోవలోకి ఇప్పుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కూడా వెళుతున్నట్టుగానే అనిపిస్తుంది. ఆయన విధానం కావచ్చు, ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల తీరు నచ్చక ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయని నాకైతే అనిపించింది. ఒకసారి మీకు వినిపిస్తాను, దాని గురించి తర్వాత మాట్లాడదాం. 2029 వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి కూడా అన్ని ఆత్మ పరిశీలన చేసుకుని మేధావులను పెట్టుకుని దగ్గరలో సక్రమైన వాళ్ళని పెట్టుకుని ఆయన ఆయన క్షేమాన్ని కోరే వ్యక్తుల్ని నిజాయితీ పరుల్ని లాస్ట్ లో చాలా క్లియర్ గా మళ్ళీ ఒకసారి వినిపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 2029కి వచ్చేటప్పటికి కొంతమంది మంచి వ్యక్తుల్ని, చెబితే వినేటువంటి వ్యక్తుల్ని, ఎవరిని పడితే వాళ్ళని కాదు, నిజాయితీగా ఆయన బాగు కోరుకునేటువంటి వ్యక్తుల్ని పెట్టుకోవాలి అని. అంటే ఇప్పటి వరకు అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు దరిదాపుల్లో కూడా రానివ్వలేదు అని చెప్పి స్వయాన ఆయన కుటుంబ బంధువు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి కీలకమైనటువంటి నాయకుడు మేకపాటి చేసినటువంటి వ్యాఖ్యలు చూడొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఒకసారి వినిపిస్తాను. చుట్టూతా పెట్టుకొని ఆ పద్ధతిలో ఆయన ముందుకు సాగినట్లయితే చెప్తారు, మనం ఇది పొరపాటు చేసాం, ఇది పొరపాటు చేసాం, ఇది జరిగి అక్కడ మన వినే టైప్ కూడా కాదు ఆయన ఎవరైనా చెప్తే. అందువల్లే ప్రజలు మనం ఇట్లా శిక్షించారు అని చెప్పే మేధావులు ఉన్నారు, కొందరు గొప్ప నాయకులు, గొప్ప మనుషులు ఉన్నారు చెప్పేవాడు. నిష్పక్షపాతంగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అనుకోనిలే, పర్వాలేదు, ఆయన కష్టమైన చెప్తాం, ఆయన మేలుకోరే కదా మనం చెప్తున్నాం, ఆయన క్షేమం కోరేవాడని ఆయన దగ్గర పెట్టుకోవాలి. ఆయన ఊరికనే ఆయన భజన చేసేయడం కాదు, ఆయన మెచ్చుకుంటాడని ఎత్తులుగా ఉన్నట్టేవాడని ఎట్టంటే మాట్లాడడం కూడా కాదు. నిజాలు మాట్లాడాలి, నిష్పక్షపాతంగా మాట్లాడాలి. అప్పుడే జగన్మోహన్ రెడ్డికి దానివల్ల ఉపయోగం ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళని ఉత్త పుణ్యానికి జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటాడే అని ఉత్త పుణ్యానికి ఏంటంటే మాట్లాడి ఇప్పుడు పొంది తెచ్చుకోవడం కాదు. అందుకని ఎవరు అర్థమైంది కదా. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుడు, ఆ కుటుంబ సభ్యుడిగా ఉండేటువంటి మేకపాటి మాట్లాడినటువంటి మాటలు కాస్తైనా ఆలోచించండి అయ్యా. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇప్పుడు జోగి రమేష్ గారే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందుతున్నాము, ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి ఇష్టానుసారం మాట్లాడి కొని తెచ్చుకోవద్దు, ఒక హుందా గల రాజకీయాన్ని చెయ్యండి అని చెప్పి చెప్తున్నారు. ఆయనకి మంచేదో చెడేదో చెప్పి వాళ్ళు కూడా ఆయన పక్కన లేరు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. అంటే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, 5 ఏళ్లు పరిపాలన చేశారు. ఎలాంటి అరాచక పాలనను ఆంధ్రప్రదేశ్లో చూపించారో మన మాటల్లో కాదు, జనాల మాటల్లో కాదు, ఆయన కుటుంబ సభ్యుడు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడండి. ఇప్పటికైనా ఆయన్ని ఇంకా ఆయన మా కళ్ళల్లో ఆనందం చూడాలి, ఆయన కళ్ళల్లో ఆయన మొహంలో చిరునవ్వు రావాలి అంటే ఏది పడితే అది మాట్లాడేసి ఆయనకి భజన చెయ్యొద్దు అని మనం చెప్పింది కాదు. ఆయనకు సంబంధించినటువంటి ఆయన బంధువు, వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కీలకమైనటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఆయనతో పాటు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మంచి చేయట్లేదు, ఆయన అంతా చెడుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని చెడు సావాసాలతో సావాసం చేసి ఇంతవరకు తెచ్చుకున్నారు, ఇంకా అదే పని చేస్తూ కొంతమంది ఇంకా లబ్ధి పొందాలని ఇలాంటి మాటలు, చిల్లర మాటలు మాట్లాడకూడదని చేసేటువంటి వ్యాఖ్యలు అనమాట. సో మరి ఆయన కూడా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తారా? ఇప్పటికీ ఆయన యాక్టివ్గా లేరు. యాక్చువల్గా ఆయన దూరంగానే ఉన్నారు రాజకీయాలకి, ఆయన పార్టీకి. కుటుంబ పరంగా మాత్రం దగ్గరగా ఉండొచ్చు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వింటారు కనుక సొంత తల్లిని చెల్లినే తెలుసుగా మెడపట్టుకుని బయటకు గెంటేసినటువంటి వ్యక్తి. ఇంకా ఈయనంతా, విజయసాయి రెడ్డి గారంతా, ఇంకా చాలా మంది ఉన్నారు ఆయన కుటుంబ సభ్యులే. వాళ్లే ఇంకా బయటకు వచ్చి చెబుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు తెరిచి నిజాలు వినకుండా ఆయన ఒక అరాచకమైనటువంటి వ్యక్తుల్ని పెట్టుకుని ఆయన చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఇది మనం చెప్పేది కాదు, ఆయన కుటుంబ సభ్యులే, ఆయన దగ్గరుండేటువంటి అందరూ కూడా చేస్తున్నటువంటి మాటలు
వ్యాఖ్యల్ని చూడండి. ప్రజలు ముఖ్యంగా తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవి మంచి అనేది అసలు ఆయనకి రుచించదు, ఆయన మైండ్కి ఎక్కదు. ఇలా లాగేయాలి, ఇలా లాగేయాలి, ఎలా చంపేయాలి, ఎలా పీకేయాలి, ఎక్కడ ఈ టైపే ఉంటుంది తప్ప ఈ మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కదనే చెప్పాలి. కొంత మంచి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినా సరే వాళ్ళ మీద కూడా పీకల దాకా పెట్టేసుకుంటారని ఆయన కుటుంబ సభ్యులే చెప్తున్నారు. రేపు పొద్దున్న 2029కి అయినా సరే కొంచెం హుందాగల రాజకీయాలు చేయండి సార్. హుందాగల రాజకీయ నాయకుడిగా మీరన్నా కనిపించండి. హుందాతనం లేనటువంటి మాటలు, పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని, ఆయన పిల్లల్ని తిట్టిస్తే ఆ ఆనందం, సైకో ఆనందం మనకు వద్దు. ఒక హుందాగల రాజకీయాలు చేస్తే 10 ఏళ్ల పాటు మిమ్మల్ని ఒక ప్రతిపక్ష పాత్రలోనూ లేదా పులివెందుల ఎమ్మెల్యేగా అయినా సరే కనీసం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సమాజంలో తిరగటానికి, రేపొద్దున మీ పిల్లలు మీ గురించి చెప్పుకోవటానికి ఏముంటది? అప్పుడు సీఎంగా చేశారు, ఎంత చేశారు, ఇలా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడిచ్చేవాళ్ళు అంట. ఆయనే స్వయంగా పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి, చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి, లోకేష్ గారి తల్లి గురించి ఇష్టానుసారం పబ్లిక్ మీట్లలో మాట్లాడేవాడట, అసెంబ్లీలో కూడా వాటి గురించి చర్చించేవాడట అని చెప్పుకుంటారా? ప్రజలకి ఏం మంచి చేసాం? ప్రజలకి ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీగా పెట్టి ఎలాంటి నాయకులను తయారు చేసి సమాజంలో ఇచ్చామని చెప్పి కొంచెం మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని అయినా కల్పిస్తారేమో చూద్దాం. ఆయనకి ఇలాంటి ఎక్కువ అంతే.